హే గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ఇంట్లో పాలు విరిగిపోయాయనమాట. సో, మా మమ్మీ జనరల్‌గా ఇట్లా పాలు విరిగిపోయిన టైంలో కోవా చేసి పెడతది. బట్ ఈసారి నేను లేదు కోవా కాదు. నేను ఈసారి పన్నీర్ ట్రై చేస్తాను. చూద్దాం ఎలా వస్తదో మనం ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ పన్నీర్ అని చెప్పాను. సో, మీరు కూడా ఇలా ట్రై చేసుకొని అందుకే మీకు చూపిస్తున్నాను. ఇలా పాలు విరిగిపోయేటప్పుడు మీరు దాన్ని పడేయకుండా లేదా కోవా కాకుండా వేరేదేమైనా ట్రై చేయాలంటే ఇట్లా పన్నీర్ చేసి చూడండి. బికాజ్ బయట దొరికే పన్నీర్‌కి, ఇంట్లో దొరికే పన్నీర్‌కి మీకు డెఫినైట్‌లీ తేడా తెలుస్తది. బయట మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ పన్నీర్ దొరుకుతది. ఇంట్లో మనం చేసుకునే ఐ మీన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్‌కి మనకెంత పన్నీర్ వస్తుందని చెప్పి మీకు ఒక ఎస్టిమేషన్ వస్తది. అండ్ బయట కొనే క్వాలిటీ మనం ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటది. సో, బయట మొత్తం కల్తీ అనమాట. సో, మీరు కూడా ఎప్పుడైనా పన్నీర్ తినాలనిపిస్తే ఇంట్లోనే ట్రై చేసుకొని తినండి. అదే హెల్తీ అండ్ అదే మన హెల్త్‌కి చాలా మంచిది. సో, మీరు చూసారు కదా! నేను అంతా వాటర్ అంతా తీసేసాను. మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ ఏసుకొని మళ్ళీ నేనంతా స్క్వీజ్ ఔట్ చేసుకున్నా. బికాజ్ పాలదంతా స్మెల్ ఉంటది కదా! సో, నాకది నచ్చదనమాట. సో, మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఏసేసుకొని దాన్ని మంచిగా వాటర్ లేకుండా బాగా స్క్వీజ్ ఔట్ చేసేసుకున్నాక ఏదైనా పాత్ర ఇలా హెవీగా ఉండే పాత్ర ఏదైనా పెట్టాలి. సో, ఇంట్లో దంచే రోలు ఉంటే నేను దంచే రోలు పెట్టేసాను. ఒక 2 అవర్స్ సరిపోతదండి. బట్ నాకు నైట్ ఏదో వర్క్ ఉండడం వల్ల నేను అలానే మర్చిపోయాను. సో, ఓవర్ నైట్ పెట్టేసాననుకోండి నేను. సో, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేను చూస్తున్నా. సో, నైట్ చేసి పెట్టాను కదా! సో, మార్నింగ్ ఎలా వస్తుందని చెప్పి మీకు చూపిస్తున్నా. సో, అది టైట్‌గా అయిపోతే చాలు. అదే పన్నీర్ అనమాట. సో, చూసారు గదా! ఎంత బావుందో. సో, 2 అవర్స్ పెడితే సరిపోతుంది. బట్ నేనైతే ఓవర్ నైట్ వదిలేసాను. బట్ మీరు 2 అవర్స్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే చాలు. ఎలాగో వెదర్ కూల్‌గానే ఉంది. సో, బయట అలానే ఉండిపోయింది నాది. బట్ నో ప్రాబ్లమ్. సో, ఇలా చేసుకున్న పన్నీర్ నాకు తెలిసి 2 డేస్ వరకు బెటర్ అండి తినేయడం. ఎందుకంటే ఎక్కువ రోజులు నాకు తెలిసి ఉండదనమాట. ఎందుకంటే మనం ఇందులో ఏమి ఆర్టిఫిషియల్‌గా ఏమెయలేం కాబట్టి 2 డేస్ కంటే ఎక్కువ ఉండదు. సో, బయట తెచ్చిన పన్నీర్ అయితే నాకు తెలిసి ఒక 2, 3 డేస్ ఉంటది. బట్ మన హోమ్ మేడ్ పన్నీర్ అయితే నాకు తెలిసినంత వరకు 2 డేస్‌లోనే అయిపోతదనమాట. సో, నేను మంచిగా దీన్ని చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని పెట్టుకున్నా. చూసారు కదా! ఎంత బావుందో. సో, ఎంత సాఫ్ట్‌గా ఎంత ఫ్లఫీగా ఉందో. సో, నేనైతే జనరల్‌గా ఫ్రైలాగా వాడతా. ఐ మీన్ ఉప్పు, కారం ఏసి ఫ్రైస్‌లాగా తినేస్తా. ఈవినింగ్ స్నాక్‌లాగా అదే తినేస్తా అనమాట. బట్ నాకు కర్రీ గూడా ఇష్టమనమాట. కర్రీస్ కూడా చేసుకుంటా. సో, ఆ రోజు నేను ఏం కర్రీ ప్రిపేర్ చేయట్లేదు. ఏం కుక్ చేసుకోవట్లే ఇంట్లో. సో, నేను ఇలా నార్మల్‌గా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసి దాన్ని ఒక బౌల్‌లో ఏసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా.